వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్ని. ఈరోజు మన ముందు ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. ఈ రోజు సొసైటీలో మనం సంపాదించిన ₹1 జేబులో తీయాలంటే మన చెయ్యి వణుకుతుంది. అలాంటిది ఆవిడ సంపాదించే సంపాదనలోంచి 70 నుంచి 100% తిరిగి చారిటీ రూపంలో ఈ సొసైటీకి వినియోగిస్తున్నారు. ఆవిడ మరెవరో కాదు, తామర ఈవెంట్స్ అండ్ బియాండ్ కంపెనీ అధినేత, పేరుగాంచిన వెడ్డింగ్ ప్లానర్, ఒక టాప్ ఈవెంట్ కంపెనీస్ లో ప్రముఖంగా ఈ తామర డెఫినెట్ గా ఉంది. అలాగే రాధికా చారిటబుల్ ట్రస్ట్ హ్యూమానిటీ కమ్స్ ఫస్ట్ అనే ఒక నినాదంతో ఎంతో సర్వీసు, ఎన్నో రంగాల్లో ఎంతో మందికి చేయూతనిస్తూ, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ, వాళ్ళ కథలను మారుస్తూ, మన జెరీ టాక్స్ జీవితాన్ని మార్చే కథల నినాదంలా ఆవిడ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆవిడతో ఇప్పుడు చిట్ చాట్ చేసి ఆవిడ లైఫ్ జర్నీని, ఆవిడ సాధించిన విజయాలని, చారిటీ చేస్తూ పొందిన సంతోషాలని అన్నీ తెలుసుకుందాం. నమస్తే రాధిక గారు, వెల్కమ్ టు జెరీ టాక్స్. మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. మీరు ఎక్కడ పుట్టారు? మా మదర్ సామల్కోట్ అండి, మా ఫాదర్ ఏమో వద్దిపర్రని, ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలోనే, ఆత్రేయపురం దగ్గర. సో నేను పుట్టింది, చాలా ఇయర్స్ పెరిగింది సామల్కోట్లోనే, మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని. సో అక్కడి నుంచి దాని తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. స్కూలింగ్ అంతా నాసు స్కూల్లో చదివాను హైదరాబాద్లో. సో ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే. దాని తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్లో మాస్ కామ్ అండ్ జర్నలిజం చేశాను. ఎప్పుడు కూడా చదువు అంతా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 10th తర్వాతే మానేద్దాం అనుకున్నాను. కానీ మా మదర్ కన్విన్స్ చేసి చదవాలి అది కొంచెం అని చెప్పి అలా ఇంటర్ తర్వాత డిగ్రీ అలా కంప్లీట్ చేశాను. దాని తర్వాత పూనాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను. మెయిన్ ఇంట్రెస్ట్ ఇన్ గోయింగ్ టు పూనా ఇస్ ఫ్రెండ్స్, ఎంజాయ్ చేద్దాము, ఫ్రీడమ్ ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ ఉండవు అనుకుని పూనా వెళ్ళిపోదాం. వయసు అలాగే ఉంటుంది, ఆ వయసులో అలాగే ఏజ్. సో అందుకని ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని అనుకునేదాన్ని. సో అలాగనే వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను. కానీ నేను సింబియోసిస్లో జాయిన్ అయ్యాక ఇట్ వాస్ టూ హెక్టిక్ అనమాట. అంత కూడా చదవాలనిపించలేదు. సో డిస్కంటిన్యూ చేశాను. సో ప్రైవేట్ యూనివర్సిటీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. అయినా నేను అంత మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు లైబ్రరీలో కూర్చుని చదివి ఆ టైప్ అసలు కాదు. సో అందుకని డిస్కంటిన్యూ చేశాను. చేసి దాని తర్వాత జాయిన్డ్ ఫర్గ్యూసన్ కాలేజ్ అని అక్కడ జాయిన్ అయ్యి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను 1 year. సో ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ దేర్ ఇన్ పూనా. చదవనంటేనే చాలా డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, స్పెషలైజేషన్ అయిపోయింది. సో ఐ యూజ్డ్ టు బి వెరీ గుడ్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్ అన్ని అండి. ఐ యూజ్డ్ టు ఆల్వేస్ హావ్ డిబేట్ సెషన్స్ అండ్ ఐ యూజ్డ్ టు ఆల్వేస్ సోషల్ యాక్టివిటీ బాగా ఉండేది. అంటే కాలేజ్ లో గ్రూప్ డిస్కషన్స్ అయిన ఉన్నప్పుడు బాగానే చేసేదాన్ని. సో ఐ యూజ్డ్ టు ఆల్వేస్ కమ్ లైక్ టాపింగ్ దట్ things, not in education but in discussions and social activities. కాలేజ్ లో ఏమన్నా యాక్టివిటీస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఎప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయేదాన్ని పార్టిసిపేట్ చేయడానికి. అన్నిటికంటే స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్. సో ఎనీ స్పోర్ట్ యాక్టివిటీస్ ఫ్రమ్ స్కూల్ డేస్ ఐ యూజ్డ్ టు బి వెరీ యాక్టివ్. సో ఈవెంట్స్ అనేవి అప్పుడే మీరు కండక్ట్ చేసేవాళ్ళ? మీరు లీడర్షిప్ ఈవెంట్స్ ఏంటంటే అండి, ఐ స్టార్ట్ ఇట్స్ 22 years అయింది. కాలేజీలో ఈవెంట్స్ జరుగుతుండే కదా, అప్పుడు లీడర్షిప్ తీసుకునేవాళ్ళ? సో అలాగా సీడ్ పడింది అక్కడ ఈవెంట్స్ చేయటం అనేది. కాలేజ్ లో మేము 3 బాంబే యూత్ ఫెస్టివల్ కి వెళ్ళేవాళ్ళం. అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేసేవారు. అది మళ్ళీ మేము వచ్చి హైదరాబాద్ లో కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇంప్లిమెంట్ చేసి అక్కడ నుంచి ఈవెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వర్క్ షాప్ నాది డాన్స్ వర్క్ షాప్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్యాషన్ కాస్త కొంచెం ఇప్పుడు ప్రెషర్ అయిపోయింది ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనే చేయాలి, దాని ఒక అంటే మీ ఇంట్లో కొంచెం డిజార్డర్ గా ఉంటే అన్ని వాటిని డెకరేట్ చేయటం అయ్యి అని చెప్పారు. నేను ఇంట్లో నైట్ పడుకునే ముందు కూడా ఇల్లంతా సర్దేసుకుని నీట్ గా పడుకోవాలి. సో ఆ కొంచెం సిడి ఉంది. సో అలాగే ఇక్కడ అక్కడ పెట్టాలి, అన్ని నీట్ గా ఉండాలనే ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది. సో అలా ఇల్లు డెకరేట్ చేసుకోవటం, ఫ్లవర్స్ తో పెట్టుకోవటం అంతా అలా ఇంట్రెస్ట్ బాగుండేది. సో ఆ లక్షణమే తర్వాత అది ప్రొఫెషన్ గా చేసుకోవాల్సి వచ్చిందా? శారదా గారు అని ఆవిడతో స్టార్ట్ చేశానండి నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్. తర్వాత మేము శారదా గారు ఈవెంట్ ఆవిడ ఈవెంట్స్ లోనే ఉండేవారు. ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఆవిడకేమో ఇంకా వాళ్ళ కిడ్స్ కూడా నా ఏజ్ ఆల్మోస్ట్, సో వాళ్ళు కూడా ఉన్నారని ఆవిడ బిజీ అయిపోయేసరికి ఇంకా నా ఓన్ గా నేను స్టార్ట్ చేసేసాను. అప్పటి నుంచి. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ ఓన్ గా? 2006 నుంచి మీరు ఓన్ గా చేస్తున్నారు? ఓన్ గా. ఓకే. అప్పుడే అనుకున్నారా ఈ తామర అనే పేరు? అప్పుడే అనుకున్నారా మీరు? సో తామర పేరు చాలా ర్యాండమ్ గా స్టార్ట్ చేశానండి. ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్, సడన్ గా నాకు తామర పూలు అంటే ఇష్టం. నాకు ఐ కెన్ కనెక్ట్ మై లైఫ్ ఆల్సో టు తామర. సో వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్ ఐ ఆల్వేస్ కేమ్ అప్ విత్ మై ఓన్
courage, and I always self-motivated myself. So I relate a lot to Tamara also, the flower, which is a depth meaning on the Tamaraki. So అలాగే ఇంకా అనుకోకుండా నేను కంపెనీ స్టార్ట్ చేసేసాను. తామరా అని పేరు డిసైడ్ అయిపోయింది స్ట్రాంగ్ గా. మా ఫ్రెండ్ కూడా ఒక స్టోర్ ఉండేది తామరా అని క్లోదింగ్ బ్రాండ్ ఉన్నా గానీ అయినా కానీ నాకు ఇది రాఘవేంద్రరావు గారు అమ్మాయి, రాఘవేంద్రరావు గారు మీ ఫ్రెండ్ అమ్మాయి, మాది యొక్క చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. సో మాది యొక్క స్టార్ట్ చేసినప్పుడు తామరా అని క్లోదింగ్ బ్రాండ్. అయినా కానీ నాకు కావాలి అని చెప్పి ఆ డేస్ లోనే నేను లేదు తామరా అయినా పెట్టుకుంటాను కానీ నాకు అదే కావాలని ఇంకా తామరా అని పెట్టేసాను దాంట్లో. ఓకే. సో ఒకసారి మర్చిపోతే రెండోసారి గుర్తుంటది అందరికి తామరా అంటాం. సో అలా అక్కడ స్టార్ట్ చేసి 2006 లో మీరు ఒక టీమ్ అప్ అయ్యి వెడ్డింగ్స్ గానీ వేరే సెలబ్రేషన్స్ గానీ వెడ్డింగ్ రిలేటెడ్ గా అన్ని చేసేవారు. సో కార్పొరేట్ ఈవెంట్స్. నా డెకరేషన్ ఇస్ మోర్ ఇంటూ ట్రెడిషనల్ అండి. ఇప్పుడు కూడా ఎక్కువ ట్రెడిషనల్ ప్రిఫర్ చేస్తాను. నన్ను ఎవరైనా క్లయింట్స్ అప్రోచ్ అయినా కానీ ఎక్కువ ట్రెడిషనల్ డెకార్ కే అప్రోచ్ అవుతారు. సో వెడ్డింగ్ ప్లాన్స్ లో మీరు టాప్ పొజిషన్ ఉండటానికి హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో మీ ట్రెడిషనల్ టచ్ అనేది బాగా ఉపయోగపడింది. సో మీ కలర్ కాంబినేషన్ అనేది చాలా యూనిక్ గా ఉంటదని చెప్తారు. అది మీకు ఎలా వచ్చింది అలా? కలర్ కాంబినేషన్స్ అంటే నేను చాలా మందిని ఇప్పుడు ఈవెన్ ఎవ్రీబడి గెట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్వేర్ ఆర్ ది అదర్. సో నేను కూడా చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతాను. అట్ ద సేమ్ టైమ్ వెన్ వి సీ సంబడి వేరింగ్ నైస్ క్లోత్స్, కాంబినేషన్ క్లోత్స్, సారీస్ చూస్తాము, లేకపోతే వెన్ వి ట్రావెల్ వి సీ ద కలర్ కాంబినేషన్స్ అండ్ ఐ ఆల్వేస్ థింక్ వై కాంట్ ఐ ట్రై దిస్ ఇన్ ఫ్లోరల్. సో అలాగా ఇన్స్పిరేషన్ తెచ్చుకుని కొంచెం ట్రై చేసినాయే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ కాంప్లిమెంట్ మీ ఫర్ మై కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్, మై ఫినిష్, ఫ్లోరల్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి అంటారు. థ్యాంక్ యూ. కలర్ సైకిల్ చదువుకోవడం కానీ అలాగే ఏమన్నా నేర్చుకున్నా బై డిఫాల్ట్ మీకున్న క్రియేటివ్ జీల్? ఎక్కువ కలర్ కాంబినేషన్ లో చదువుంటే అది ఇంకా డెప్త్. సో అలాంటిది ఏం లేదు. ఇట్ ఇస్ జస్ట్ మీకు ఏమనిపించిందో క్రియేటివ్ గా మీరు చేసుకుంటే వెళ్ళటం అది అందరికి నచ్చుతుంది. వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ కి థీమాటిక్ ఏం బాగుంటుంది, అదే ప్రీ వెడ్డింగ్ కి ఎలాంటి కలర్ క్లయింట్స్ తో కూర్చొని మాట్లాడతాను. ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ఏం నచ్చుతున్నాయి, అదే లైకింగ్ బర్డ్స్ నచ్చుతున్నాయా, చెట్లు నచ్చుతున్నాయా, ఫ్లవర్స్ కావాలంటున్నారా, ఎలిఫెంట్స్ ఒక ఇది ఉంటుంది, కొందరికి ఏమో దే వాంట్ ఓన్లీ హార్సెస్ ఇన్ ద డెకార్, అలా చాలా ఉంటాయి వేరియేషన్స్. పర్సనలైజ్ అండ్ సో ఎందుకంటే క్లయింట్ అల్టిమేట్ గా సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ టేస్ట్ కూడా తీసుకోవాలి. సో వాళ్ళ టేస్ట్ తీసుకుంటూ మీ ముద్రను చూపిస్తూ ఉంటారు, మీ ఇంప్రెషన్. సో అలాగే 2006 నుంచి మీరు తామరా కంటిన్యూ చేశారు. సరే హైదరాబాద్ నుంచి మీరు విస్తరించి ఇండియా వైడ్ బిగ్ ఈవెంట్స్ అంతా చేశారు. ఇండియాలో కూడా చాలా చేసాము. చెన్నై, కోయంబత్తూర్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ చేసాము. గోదావరి జిల్లాను వదిలిపెట్టలేదు అప్పుడు కూడా మీరు. సో మీరు ఇక్కడ పుట్టారు కాబట్టి ఆ ప్రేమ ఉండేది, ఏదైనా గోదావరి నుంచి వస్తే ఇమీడియట్ గా ఓకే చేయటం. అలా గోదావరి మా ఊరు అంటేనే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ. ఈవెంట్స్ అండ్ బియాండ్ అని, ఆ బియాండ్ అనేది అనుకోకుండా పెట్టారు. ఆ బియాండ్ అనేది రాధిక చారిటబుల్ ట్రస్ట్ కోసం బియాండ్ అన్నారేమో అనిపించింది నాకు పర్సనల్ గా. అది అయిపోయింది. సో ఈ రాధిక చారిటబుల్ ట్రస్ట్ ముందు సర్వీస్ ఓరియంటెడ్ అంటే ట్రస్ట్ పెట్టడానికి నుంచి కూడా మీరు ఎంతో మందికి హెల్ప్ చేయటం, సర్వీస్ చేయటం అలా చేస్తూ ఉండేవారని అన్నాను. సో దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చేయాలనేది ఎప్పుడు అనిపించింది మీకు? సో వాట్ ఇన్స్పైర్డ్ మీ అండి, వి ఆల్సో మనం కూడా చాలా స్ట్రగుల్స్ అన్ని చూస్తాము. చాలా మంది వచ్చి మనకి చాలా చెప్తారు, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా చెప్తుంటారు. సో దేనికైనా కానీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వాలంటే ర్యాండమ్ గా మనం వాళ్ళని కలుస్తా అలా చేయలేము. సో ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేస్తే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు కలవాలి, మేము కూడా ఒథెంటిక్గా ఉంటాం వాళ్ళకి. ఓకే ఇలాంటిది ఒకటి ఉందని వాళ్ళు కూడా ఎవరైతే మన దగ్గరికి వస్తారో కూడా మేము కూడా వాళ్ళు స్క్రీనింగ్ చేస్తాం. ఎవరు వస్తే వాళ్ళకి హెల్ప్ కూడా మనం చేయలేము. అండ్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఆల్సో టు ఎవరు వస్తే వాళ్ళకి అంతా చూసుకునేది కూడా లేదు. సో అంతా స్ట్రీమ్ లైన్ చేసి అంటారు నీడీ పీపుల్ కాకుండా చేస్తే అది అపాత్రదానం అవుతుంది. సో అందుకని అది అంతా స్క్రీన్ చేస్తే చేస్తాం. అందుకని ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ చేయాలి, వీళ్ళందరికీ ఒక అప్రోచ్ అవడానికి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పి స్టార్ట్ చేశాను ఇది నేను. సో మీరేమో డొనేషన్ తీసుకోను. సో మీ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది కూడా మీ బర్డెన్, మీ భుజస్కంధాల మీద మోస్తా ఉన్నారు దీన్ని. 60-70% మీరు చారిటీ ఖర్చు పెడతారు అని విన్నాను. 60-70 సార్ ఇస్ వాట్ ఐ స్పెండ్. కానీ నేను అప్పుడప్పుడు 100% కూడా ఖర్చు పెట్టేస్తాను, అలా ఏం లేదు. నాకు ఒకటి చేయాలని ఉంది, దీనికి ఇది నాకు ఇప్పుడు కావాలి అనుకుంటే నేను చేసేస్తాను. మినిమం కమోడిటీస్ కు సరిపడగా నాకు ఆ టైంలో అది కావాలంటే దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అది చేశాక తర్వాత చూద్దాము, ఫస్ట్ ఇదైతే అయిపోవాలి నాకు అన్నట్టుగానే
అదే యాటిట్యూడ్ తో అదే attitude చేస్తాను. ఏ పనైనా అంతే నేను. దట్ ఈస్ మై థింగ్. సో మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ డొమైన్స్ లో ఎక్కువ సో వి Service డిడ్ చేస్తా లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్? Kids education. We have adopted around 18 kids. ఓ Most of our kids study in Nalanda school. ఓకే. Yeah, it is all funded by me only. Oh. But we have put them in good schools because they're all merit students. And ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మా స్టాఫ్ కిడ్స్ కూడా చాలా మందిని చదివిస్తున్నాము. మీ ఫ్యామిలీ అయిపోయింది మీ స్టాఫ్? వాళ్ళ They పిల్లలు are కూడా only my చదివిస్తారు? family. I don't have another extended family. My staff and my friends, these are my family. Yeah. వెరీ గుడ్. ఎడ్యుకేషన్ కాకుండా మేము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా చాలా మందికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇప్పించాము. వి టుక్ కేర్ ఆఫ్ ద గ్రాసరీ డ్రైవ్. కోవిడ్ టైంలో కూడా వ్యాక్సినేషన్ చేయించాం. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు ఆల్సో సే దట్ ఆర్సిటీ నుంచి 382 రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కూడా ఫ్రీగా ఇచ్చాము. ఆ టైంలో బ్లాక్ మార్కెట్ లో అమ్మేవాళ్ళు అట్లని, కరోనా టైంలో ఒక వైల్ 1 lakh కల్లా అమ్మేవాళ్ళు. సో మేము కూడా, నాకు కూడా చాలా కష్టమైంది. ఎన్నో మంత్స్ కి అది చూసి అన్ని మేము సో మీకు అవైలబుల్ గా ఉండేయా మామూలు ప్రైస్ కి? ఉండే కాదు కాదు కొనడానికి. కొనడానికి అవైలబుల్ గా ఈజీగా ఉండే కాదు సార్. కానీ సో మీరు ఎప్పుడన్నా బ్లాక్ మార్కెట్ లో కొనాల్సి వచ్చింది ఎప్పుడన్నా? లేదు ఎప్పుడు కొనలేదు. ఓకే. హ్యాడ్ ఫ్రెండ్స్. అంటే లైఫ్ సేవియర్ కదా ఆ టైంలో. మీరు సర్వీస్ ఓరియంటెడ్ కూడా దొరకకపోతే అంటే వేరే దారి లేక. ఇప్పుడు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి నేను ఎంత హోల్హార్టెడ్ గా చేద్దాం అనుకుంటున్నాను, ఎంత జెన్యూనిటీగా చేద్దాం అనుకుంటున్నాను తెలుసు వాళ్ళకి. సో అందుకని నాకు వాళ్ళు హెల్ప్ చేసేవారు. నేనేమో తిరిగి మళ్ళీ సేమ్ థింగ్ ఇలా వాళ్ళందరినీ ట్విట్టర్ లో వాళ్ళ గురించి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని పెట్టమని అగైన్ వి క్రాస్ చెక్ ఆల్ ఆఫ్ దట్. అండ్ దెన్ ఓన్లీ నిజంగా నీడీ పీపుల్ కాదా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అందరినీ పర్సనల్ గా కలిసే ఇచ్చాము. అన్ని ఇంజెక్షన్స్ కూడా ఇంటికి వచ్చి కలిసారు అందరూ. సో రియల్ నీడీ పీపుల్ ఎవరైనా మీకు తెలుస్తుంది క్రాస్ చెక్ చేయటం వల్ల. సో దానికి సరిపడగా ఆర్గనైజేషన్ లో స్టాఫ్ అదే ఉంటారా మొత్తం క్రాస్ చెక్ చేయడానికి? స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళందరికి శాలరీస్ అవి మీరు అన్నట్టుగా ఒకసారి 100% కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో. సో ఈ స్కూల్ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. అలా కాకుండా మీరు ఫ్లీ మార్కెట్ అని ఏదో చేశారని విన్నాను, మొత్తం 1500 మంది కిడ్స్. అదేంటండి అదే ప్రోగ్రామ్ ఏంటి? చిన్నప్పటి నుంచి నేను ఈ ఎగ్జిబిషన్స్ కి అది వెళ్ళినప్పుడు ఈ పిల్లల్ని అందరినీ బయట నుంచి నుంచుని లోపల ఏమవుతుందో క్యూరియస్ గా చూసేవారు. వెళ్ళలేనోళ్ళు రాలేనోళ్ళు. అప్పటి నుంచి నాకు ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని థాట్ ఉండేది. కానీ దట్ ఈస్ ద టైమ్ వెన్ ఐ కుడెంట్ అఫోర్డ్ అండ్ మై థాట్స్ వర్ గోయింగ్ రియలీ హై. బట్ నౌ ఐ కుడ్ డూ ఇట్. సో ఐఎమ్ వెరీ ఆలోచన అప్పటి నుంచి అలా ఉండింది. ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేశాను. సో ఇదేం లేదండి, 3 months నుంచి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి క్లోత్స్, టాయ్స్, బుక్స్ ఇవన్నీ కలెక్ట్ చేసాం. అన్ని కలెక్ట్ చేసి దీన్ని అందులో ప్రతి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చేశాను. మనం ప్రతి మేము ఉంటున్న ఏరియా. సో ప్రతి బస్తీలో కూడా పర్సనల్ గా నేను వెళ్ళి అందరినీ పిలిచాను రమ్మని ఈ ఈవెంట్ కి. కిడ్స్ ని, ఎల్డర్స్ ని, పేరెంట్స్ తో పాటు రమ్మన్నా. అందరినీ రమ్మని మళ్ళీ వాళ్ళందరికీ బస్సెస్ మనవే పంపి పిక్ డ్రాప్ అన్ని కూడా చేసి తీసుకొచ్చారు. 50 buses దాకా అరేంజ్ చేశాను. అరేంజ్ చేసి వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ వాళ్ళు వచ్చారు. దెన్ అక్కడ ద మినిట్ దే ఎంటర్డ్ ద వెన్యూ, ఈ కిడ్స్ కూడా దే ఆల్సో నో వాట్ టు సెలెక్ట్. దే హ్యావ్ ద చాయిస్ టు సెలెక్ట్. దే నో లైక్ యు నో ఇది తీసుకోవచ్చు, అది తీసుకోవద్దు. దే హ్యావ్ అ చాయిస్ టు పిక్ వాట్ ఎవర్ దే వాంట్. అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ సీయింగ్ దెమ్. మొత్తం తిరిగి వాళ్ళకి ఏం కావాలితే తీసుకుని, ఏం కావాలితే తిని, వాళ్ళు మాతో డాన్స్ చేశారు, మేము వాళ్ళతో డాన్స్ చేసాము. It was a flea market completely. The minute they enter to their leave, it is everything is free for them. Food, snacks, garments, books, stationery. Teenage girls ki sanitary pads ichchemu. Elders only women kanta groceries ichchemu. 1 month ki సరిపోయేటట్టు. ఇదంతా కాకుండా మొత్తం ఈ రోజు కిడ్స్ అందరూ ఎక్కువ ఫోన్స్ ఆడలే కదా ఎక్కువ వాడుతున్నారు. సో వాళ్ళతో పాటు ఎల్డర్స్ కి అందరికి కూడా ఒక 1300 members కి ఐ చెకప్ చేయించాను. అవును, పిల్లలకి అసలు స్మార్ట్ ఫోన్ల వల్ల త్వరగా ఐ సైట్ 300+ వరకు అందరికి స్పెక్స్ కూడా వేయించాం ఫ్రీగా వాళ్ళకి. ఫ్రీగా వెళ్ళినప్పుడు అందరూ ఇంకా బిర్యానీ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి దే ఆల్ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. అన్ని గేమ్స్ అన్ని కూడా పెట్టాం. బిర్యానీ పెట్టి పంపించారు అందరికి. బిర్యానీ పెట్టాం, అన్ని గేమ్స్ కూడా పెట్టాం వాళ్ళకి. దే ఆల్ వెరీ నైస్లీ దే ఎంజాయ్. వెరీ గుడ్. నిజంగా లైఫ్ లో మర్చిపోలేరు అంత ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. 1500 members అంటే తక్కువ క్రౌడ్ ఏం కాదు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ గ్రాసరీస్ ఇచ్చారు. ఐ టెస్ట్ వాళ్ళు కూడా ఐ టెస్ట్ చేయించారు పేరెంట్స్ కి. మొత్తం అందరికి మొత్తం వచ్చిన పేరెంట్స్ కి అందరికి.
సో ఇంచుమించు మీకు 3000 అబోవ్ ఉండుంటారు పేరెంట్స్ సార్. లేదండి, 1500 to 1600 ఓ పిల్లలతో కలిపి ఇంక్లూడింగ్ కిడ్స్ తోటి. ఓకే, మాక్సిమం ఉన్నారు. ఓ పేరెంట్స్ అంత ఏం రాలేదు కానీ కిడ్స్ ఎక్కువ వచ్చారు. ఓ ఒక పేరెంట్ తో 4 kids అలా వచ్చారు. మళ్ళీ అంటే మళ్ళీ వీళ్ళందరికీ సిస్టమ్ మాదేంటి, మేము అంతా ఎంటర్ అవ్వగానే బస్సు దిగగానే మేము వాళ్ళకి కూపన్స్ ఇచ్చాం. ఓహో, 5 కూపన్స్ ఇచ్చాం. సో 5 కూపన్స్ లో ఒక డ్రెస్ తీసుకోవచ్చు, ప్యాడ్ తీసుకోవచ్చు, ఫుడ్ ఇస్ ఎనీవే ఫ్రీ, దే కెన్ టేక్ టాయ్స్, వాళ్ళకి బుక్స్ ఇచ్చాం, నోట్ బుక్స్, సో దే కెన్ టేక్. సో ఒక్కొక్క టోకెన్ కి ఒక్కొక్క ఐటమ్ తీసుకోవచ్చు. అలా ఒక్కొక్క కిడ్ కి 5 items ఇచ్చాం. 5 items ఇచ్చారు. సో వి కలెక్టెడ్ సో మచ్ అండ్ వి బాట్ ఆల్సో సో మచ్. తక్కువ చోటల్లో కొన్నాను. మీకు చెప్పాను కదా, ఒక్కొక్కసారి 100% వెళ్ళిపోతుంది. కలెక్షన్ రాకపోతే ఇంకా చేయటం అంతే కదా. పైగా మీరు డొనేషన్ కూడా తీసుకోరు కదా, డెఫినెట్ గా మీ సొంత రిసోర్సెస్ తోటే అన్ని చేస్తున్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ ఫ్యూచర్ లో చేస్తారా? డెఫినెట్లీ మార్కెట్ ఒకసారి చేయడానికే చాలా 100% మీ ఎర్నింగ్స్ అన్ని అయిపోతాయి. అంటే ఇప్పుడు ఉందండి ఇంకో ప్లాన్, ఐ వాంట్ టు డూ ఇన్ ఆంధ్రప్రదేశ్, రాజమండ్రిలో చేద్దామని ఉంది. ఓకే, డెఫినెట్లీ పుట్టిన జిల్లాకి వస్తున్నారు. ఓకే, అంతేనా, అది ఉంటుంది కదా కనెక్ట్. ట్రాన్స్జెండర్స్ విషయంలో సొసైటీలో చాలా చిన్న చూపు చూడటం, వాళ్ళని ఇగ్నోర్ చేయటం, వాళ్ళకి ఇళ్ళు కావాలన్నా అద్దెకి ఇవ్వకపోవటం, ఓవర్ యాక్టివిటీ చేస్తుంటారు సెంటర్లో వీటిలో చేస్తారు కొంతమంది. సో దానివల్ల మొత్తం ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అందరిని కూడా వాళ్ళలాగానే ఊహించుకుంటారు. చాలా మంది పాప ఇంట్రావర్ట్స్ ఉంటారు, బయటకి ఎక్కువ తిరగరు. దే డోంట్ కన్సిడర్ ఇట్ ఈక్వల్. దట్ ఈస్ వెరీ సాడ్. ఎప్పుడు అందరికీ కూడా అదే చెప్తాను, మనం మాట్లాడుతున్నా మనకేం ప్రాబ్లం ఉండదు, మనల్ని అర్థం చేసుకుని మనం వినటానికే చాలా ప్రాబ్లం. సేమ్ వాళ్ళకి కూడా అంతే, వాళ్ళకి కూడా మనలాంటి వాళ్ళు అందరూ ఉండాలి. వాళ్ళ గ్రీవియన్స్ అది వింటాం, వాళ్ళ బాధలని చెప్పుకున్నప్పుడు వింటాం. నేను చాలా మందిని కలిసాను. సో ఇట్స్ వెరీ సాడ్, ద సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. సో అందుకని డెఫినెట్లీ మై ఎఫర్ట్స్ ఫ్రమ్ RCT ఇస్ లిటిల్ మోర్ టు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. నిజంగా ఎవరైతే ఇగ్నోర్ చేయబడుతున్నారో, ఎవరికైతే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటున్నారో అలాంటి వాళ్ళని మీరు హక్కును చేర్చుకోవడం నిజంగా అభినందనీయం అండి. ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్ కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ తీసుకోవాలి. సో దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ దెమ్ హెల్త్ వైజ్ ఆల్సో. వాళ్ళు సర్టన్ ఇయర్స్ తీసుకోవాలి, ఎన్నో పర్టిక్యులర్ ఇయర్స్, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, కానీ 3-4 years కంపల్సరీ వాళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ వెన్ దే డెవలప్ ఎవ్రీథింగ్ ఇన్ దే బాడీ ఇస్ వాట్ ఐ నో. సో అది కూడా వాళ్ళకి ఎక్స్పెన్సివ్, హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా. కాస్టింగ్ ఇస్ ఆల్సో వెరీ హై. అవన్నీ కూడా మీరు ఎఫర్ట్ చేస్తారు. టు వాట్ ఐ కెన్, ఫ్యూ పీపుల్ అండి, నాట్ ఎవ్రీబడి ఐ కాంట్, బట్ టు వాట్ ఎవర్ పీపుల్ రెగ్యులర్ గా నాతో ఎవరైతే టచ్ లో ఉన్నారో డెఫినెట్లీ వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెం. ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. పేరెంట్స్ సో నా దగ్గర చాలా మంది ట్రాన్స్జెండర్స్ వచ్చారు, చాలా మంది నాతో మాట్లాడారు. సడన్ గా మా వాళ్ళు ఫొటోస్ కూడా తెస్తారు. వాళ్ళు అంటారు, మేడం మా ఇంట్లో తెలీదు, చెప్పొద్దు. సో యూనో ఇట్స్ వెరీ సాడ్. కొందరికేమో పేరెంట్స్ కి అందరికి తెలుసు, కానీ మీరు నాతో ఉండొద్దు, మీరు బయటకు వెళ్ళి ఉండు, నువ్వు ఇంట్లో అయితే ఉండొద్దు, ఇంట్లో అయితే ఇలా డ్రెస్సింగ్ అవటానికి కుదరదు, చీరలోను బట్టలు వేసుకుని ఇలాగా నగలు పెట్టుకుని మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నార్మల్ గా ఉంటే రా, లేదంటే నువ్వు బయటే ఉండు. వాళ్ళకంతా ఎప్పుడు బాగా అమ్మాయిలా రెడీ అవ్వాలని, ఎప్పుడు అలా రికగ్నిషన్ ఉండాలని వాళ్ళకి ఇది. సో పాప మామూలుగా వెళ్ళిపోతారు, బయట ఉన్నప్పుడు అలా ఉంటారు. సో దట్స్ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎవరైతే సొంత తల్లిదండ్రుల ప్రేమను కూడా పొందలేరు, ఎవరైతే సొసైటీ ఉందో అలాంటి వాళ్ళందరినీ మీరు ఆ ప్రేమను అందిస్తున్నారు. మెయిన్ హెల్త్ కేర్ విషయంలో కూడా మీరు పనిచేస్తున్నారు డొమైన్లో, చారిటీ. ఎలాంటి హెల్త్ కేర్ సంబంధించిన యాక్టివిటీస్? సో హెల్త్ కేర్ అంటే ఏంటంటే, మేము చాలా హెల్త్ క్యాంప్స్ అవి చేసాము, కానీ హెల్త్ క్యాంప్స్ చేసి మళ్ళీ యూనో ఇట్స్ రొటీన్ అయిపోయింది అన్నిట్లో. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ హెల్త్ కేర్, హెల్త్ క్యాంప్స్ అండ్ ఆల్ దట్. సో మేము ఐడెంటిఫై చేసాం కొందరు క్యాన్సర్ పేషెంట్స్ ని. ఆ క్యాన్సర్ పేషెంట్స్ కన్సిస్టెంట్ గా వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ మై NGO. అంటే కీమోథెరపీ లాంటి 3 క్యాన్సర్ పేషెంట్స్ అంతే. ఇట్స్ నాట్ లైక్ ఎక్కువేం కాదు, 3 క్యాన్సర్ పేషెంట్స్. దాంట్లో కూడా ఈ 3 క్యాన్సర్ పేషెంట్స్ కూడా అందరూ కిడ్సే. The babies below the age of 9 years. సో వాళ్ళ కీమోథెరపీ లాంటిది, ఇంకా వేరే ట్రీట్మెంట్ అంతా మీరు కేర్ చేస్తున్నారు. ఈ రాధిక చారిటబుల్ ట్రస్ట్ ఓన్లీ తెలంగాణకే పరిమితమా, ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించబోతుందా? 100% ఆంధ్రప్రదేశ్ లో. నెక్స్ట్ రాజమండ్రి, మా ఇంకా చిన్న ఊర్లు ఉన్నాయి కదా, డెఫినెట్ గా అక్కడ కూడా చేస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తారు. వెరీ సూన్ ఆల్సో ఐ విల్ బి స్టార్టింగ్ దట్. సో స్పోర్ట్స్ పర్సన్స్ కూడా, అంటే స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి ఆ పిల్లల్ని, దట్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ. సో మీ అండ్ మై బ్రదర్ ఆర్ కంప్లీట్లీ ఇంటూ స్పోర్ట్స్. వి వెంట్ టిల్ నేషనల్స్ ఆల్సో ఇన్ బాస్కెట్బాల్.
ఓకే, బ్రదర్ మా తమ్ముడు. నేషనల్ సెలెక్ట్ అయ్యాడు అన్న. సో హీఈస్ అ వెరీ గుడ్ బాస్కెట్బాల్ పేరండి శివ. శివ. ఓకే, చాలా బాగా ఆడతాడు. అలాగే స్పోర్ట్స్ కూడా ఏంటంటే, స్పోర్ట్స్ ఫర్ మీ ఎడ్యుకేషన్ కంటే స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మా అక్క పిల్లలకి, మా తమ్ముడు పిల్లలకి అదే చెప్తాను. ఎడ్యుకేషన్ అంటే కూడా గెట్ ఇన్ టు స్పోర్ట్స్. ఇట్ టీచర్స్ యూ సో మచ్. ఎవ్రీ టైమ్ యూ ఫాల్, ఇట్ టీచర్స్ యూ టు వేకప్. యునో దట్ ఈస్ వెరీ రెసిలియన్స్ ఉంటుంది. యునో ఎవ్రీ వే ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ స్పిరిట్ అనేది, it's not about private schools and these phones have actually gone wrong with all the kids. Every time you see they're always on the phones. There is no outdoor activity. You know, it takes a lot of effort to pull these kids out of the house and get them to play. వాల్యుబుల్ టైం మొత్తం అసలు టైం చాలా పాస్ వేస్ట్ చేస్తున్నారు కిడ్స్ అయితే. నేనైతే అసలు కంప్లీట్లీ అంటే దీస్ ఫోన్స్ ఇదంతా కూడా నేను వాళ్ళు కూడా చెప్తాను మా అక్కల పిల్లలకి వీళ్ళకి అసలు ఫోన్స్ అనేవి ఇప్పుడు అప్పుడే వద్దు. నేనైతే డిగ్రీలో ఇమ్మంటాను. కానీ ఇప్పుడు అంతా ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి దే హావ్ టు డూ హోంవర్క్స్ ఆన్ ఫోన్స్ కదా. ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యాక కంపల్సరీ ట్యాబ్స్ కొని ఇవ్వాల్సి వచ్చింది పేరెంట్స్. స్పోర్ట్స్ లో ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తారు పిల్లలకి? స్పోర్ట్స్ ది ఉందండి యాక్చువల్లీ. ఇంకా నేను ఏం ప్లాన్ చేయలేదు, కానీ ఇఫ్ ఐ ప్లాన్ ఐ ప్లాన్ సంథింగ్ రియల్లీ బిగ్ ఓన్లీ. కానీ స్పోర్ట్స్ లో అయితే డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఫీల్డ్ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇగ్నోర్ ఫర్ ద కిడ్స్. యా, డెఫినెట్లీ విల్ కమ్ అప్ విత్ సంథింగ్. కన్సిడర్ చేయాల్సిన ఫీల్డ్ అది. యాక్చువల్గా రాధికా చారిటబుల్ ట్రస్ట్ ముందు అమృత పేరుతోటి ఏదో చేయాలని అనుకున్నారని విన్నాను. ఎందుకు పేరు మార్చారు? అమృత అంటే ఎవరు? సో 2010లో నేను అమృత చారిటబుల్ ట్రస్ట్ అని ఓపెన్ చేశానండి. రిజిస్టర్ చేశారు? అది రిజిస్టర్డ్ ఎన్జిఓ నాది. 2010లోనే అమృత పేరుతో చేశారు. అమృత పేరుతో. సో నాకు ఎప్పుడు ఐ వాంటెడ్ టు హ్యావ్ అ డాటర్ అండ్ నేమ్ హర్ అమృత. పేరు నచ్చి ఎప్పుడు నాకు ఒక అమ్మాయి పుడితే అమృత పేరు పెడదాం అనుకున్నాను. కానీ ఐ లాస్ట్ మై హస్బెండ్ అండి 10 years ago. నాకు కిడ్స్ కూడా లేరు ఇప్పుడు. సో ఇంకా నా ఫ్రెండ్ వాసుకి అని, షీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. 2019లో షీకే ఇలాగే ఇద్దరం కూర్చొని ఏదో డిస్కషన్ చేసుకుంటున్నాం ఎన్జిఓ గురించి. షీ ఆల్సో డస్ క్వైట్ ఫ్యూ ఎన్జిఓ యాక్టివిటీస్ అనమాట. ఇలా డిస్కస్ చేసుకుంటే షీఈస్ లైక్, ఎందుకు ఈ ఎమోషన్ లో నువ్వు ఉంటావు, దీని నుంచి ఇంకా బయటకు వచ్చేసేయి, నువ్వు ఎవరో అమృత చారిటబుల్ ట్రస్ట్ కి నువ్వు పని చేస్తున్నట్టుంది, గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఎమోషన్, థింక్ ప్రాక్టికలీ అని కొంచెం గట్టిగానే చెప్పింది. నేను ఆలోచించి ఇంకా 2019లో అమృత చారిటబుల్ ట్రస్ట్ తీసి రాధికా చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను. బట్ టైం ఏంటో తెలీదు. ఎవ్రీథింగ్ లైక్ యునో కోవిడ్ రావటం అంతా క్రైసిస్ లో మీరు సర్వీస్ చేయటం. మీకు ఒకటి చెప్పాలి, 2019లో నేను ఐ వాజ్ ఇన్ స్విట్జర్లాండ్. 2019 సెప్టెంబర్ ఆ టైంలో నేను స్విట్జర్లాండ్ లో ఉన్నాను. ఉన్నప్పుడు ఇక్కడ మన రోటరీ క్లబ్ వాళ్ళు, కాకినాడ వాళ్ళు చాలా బాగా తెలుసు నాకు. వాళ్ళు మహాప్రస్థానం ప్రాజెక్ట్ చేశారు, కాకినాడలోనే చేశారు. చేస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ మహాప్రస్థానం ప్రాజెక్టు మా ఊర్లో చేయాలి, రాజమండ్రిలో అని, కొద్దిపూర్లో చేయాలని చాలా ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుందాము, ఆర్సిటీ కింద పెడదాము, పెట్టి రన్ చేద్దాం దాన్ని అని చాలా ఫినిక్స్ వాళ్ళు చేస్తున్నారు హైదరాబాద్ లో. ఫినిక్స్ దే డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో అలా అని అనుకున్నాను. మా మదర్కి చెప్పాను. మై మదర్ ఇస్ అ వెరీ వెరీ స్పిరిచువల్ లేడీ, షీఈస్ వెరీ రిలీజియస్ అండ్ అలాంటి అన్ని అనమాట. నన్ను కూడా చాలా చెప్తా ఉంటుంది పూజ చేయి అని. కానీ నేను కంప్లీట్లీ పాపం అంటే మా మదర్కి. సో షీఈస్ మోర్ ఇన్ టు ద పూజ అండ్ ఆల్. సో మహాప్రస్థానం గురించి చెప్తే అసలు షీ వాస్ కంప్లీట్లీ అగేన్స్ట్. అసలు కుదరదు అలాంటివన్నీ చేయటం, సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయారు మా మదర్. దెన్ షీఈస్ లైక్, అలా మహాప్రస్థానాలు ఎన్ని కాదు, నీకు ఇంకా ఏమైనా కాలితే వేరే చేసుకోగాని ఇది వద్దన్నారు. ఐ డోంట్ నో వాట్ స్ట్రక్ మీ ఇన్ నవంబర్. ఐ వాస్ సో పర్టిక్యులర్ దట్ ఐ వాంట్ దిస్ టు హ్యాపెన్. 2020లో కోవిడ్ వచ్చింది. ఇన్ మై విలేజ్ not many people know, but I have spent so much of money in giving for ambulances just for not even a 2-minute drive. బికాస్ అందరూ తీసుకెళ్ళన్నారు చనిపోయిన వాళ్ళని. ఇక్కడ నుంచి కొంచెం 2 minutes డ్రైవ్ కి వీ హ్యాడ్ టు స్పెండ్ 10,000, 15,000, 25,000 ఫర్ దట్. అప్పుడు నేను అనుకున్నాను, నేను చేసి ఉంటే ఆ టైంలో మహాప్రస్థానం నాకు ఎందుకు ఐడియా వచ్చిందో ఏంటో అని, సమ్ ఇంట్యూషన్ నాకు అది చెయ్యాలి మహాప్రస్థానం అని. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తెచ్చుకున్నా, కాకినాడ వెళ్ళి కలిసాను కూడా 2-3 రోటరీ క్లబ్ మెంబర్స్ ని. సో ఇప్పుడు చేస్తున్నారా మహాప్రస్థానం? చేయాలి మళ్ళీ. ఐ హావ్ టు గో బ్యాక్ టు కన్విన్సింగ్ మై మదర్. కొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టరు, సెంటిమెంట్ కొంతమందికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లేవండి. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. ఐఎమ్ అ వెరీ బిగ్ బాబా డివోటీ, సాయిబాబా డివోటీ. అది చూసాను మీ ఇన్స్టాలో డెకరేషన్స్ అవి చూస్తూ ఉంటాం, 3 slides వెళ్తాయి, 3 reels, ఇమీడియట్ గా సాయిబాబా అపీర్ అవుతుంది. సో అలా ఉన్నా కానీ మీరు నమ్మరు, నేను థర్స్డే కూడా నాన్ వెజ్ తింటాను, నేను గుళ్ళకి వెళ్ళి అలాగా అంతేం కాదు. ఎవ్రీ జనవరి మాత్రం ఫస్ట్ థర్స్డే భజన పెట్టుకుంటాను. అక్కడ పర్టికులర్ గా ఒక సాయిబాబా విగ్రహాన్ని అంబియన్స్ చూశాను,
ఎక్కడ మా గుడి ఇంట్లో నా రూమ్ లో ఉంది. మీ రూమ్ లోది అది. నేను ఎక్కడో గుడి దగ్గర మీరు రెగ్యులర్ గా చేస్తారేమో అనుకున్నాను. చాలా చాలా పెద్ద స్పేస్ ఉంది అక్కడ. ఒకటి గుడి కూడా ఉంది. మెయిన్ అయితే దండలన్నీ వేసేది ఎప్పుడు నా ఆఫీస్ అక్కడ వాల్స్ మీద రాసి ఉంది కొన్ని సాయిబాబా గురించి అలాగా మీ దగ్గర మీరు డెకరేట్ చేసిన దాంట్లో లేదు. తెలుగు పేర్లు అవి ఉన్నాయి సాయిబాబా. అదైతే మరి అది వేరేది. డెకార్ అయితే మా ఇంట్లోనే చేసాము. సో అలా అంటారు కానీ ఐఎమ్ మోర్ ఆఫ్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ మోర్ ఆఫ్ సోషల్ కాజ్, హెల్పింగ్ ద పీపుల్ ఇన్ నీడ్. సో ఐఎమ్ మోర్ సాయిబాబా చెప్పింది అదే కదా, మానవ సేవ మాధవ పూజ సేవ. చేయమని అన్ని చేస్తే ఇట్ ఇస్ నాట్ మీ అట్ ఆల్. ఐ డోంట్, నేను అంత పూజలో కూర్చుని ఆ టైప్. సాయిబాబా చెప్పింది కూడా అదే, ఆయన భజన చేయమని చెప్పాలి. సో ఐ బిలీవ్ లాట్ ఇన్ సోషల్ సర్వీస్. సో నాకు ఈ సెంటిమెంట్స్ ఏమి ఉండవు, ఇలా చేయాలి ఇది చేయొద్దు, యూనో మహాప్రస్థానం పెట్టొద్దంటే వద్దు, నాకు ఏం ఉండవు. బట్ బికాస్ ఆఫ్ మై మదర్ ఐ హావ్ టు కన్సిడర్ హర్. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు కన్విన్స్ మై మదర్. ఫేర్వెల్ కదా, లైఫ్ కి ఫేర్వెల్, దాని సెంటిమెంట్ గా ఫీల్ అవ్వకూడదు. ఆ అంబియన్స్ చాలా బాగుండాలి. యాక్చువల్ గా మనం పీను గాని పక్కకి అసలు బాడీని కూడా చాలా అసహ్యంగా చూసినట్టు చూస్తాం. అవును, మిగతా అందులో నాకు అందరూ బాడీ అంటారు కదా, నాకు ఎందుకు ఆ వర్డ్ కూడా నచ్చదు. పార్థివ దేహం అంటారు, పేరు పెట్టే పిలుస్తాను. అంటే ఒకసారి మనం వెళ్ళిపోయాక ఇదేంటి అందరూ ఇలా బాడీ బాడీ అని ఇలాగా అడ్రస్ చేస్తున్నారు. మరి ఎందుకో మన వేదిక్ ఫిలాసఫీలో సోల్ కొన్న వాల్యూ బాడీకి లేదనే దాని మీద అలా ప్రవర్తిస్తారని తెలియదు. కానీ కనీసం ఆ క్రిమేషన్ అయ్యే వరకన్నా దాన్ని గౌరవంగా చూడరు. అది ఎందుకు అనిపిస్తుంది, ఇలా చూడకూడదు కదా అనిపిస్తుంది. నేను ఎప్పుడు పేరు పెట్టే పిలుస్తాను. వాట్ ఎవర్ ద రిలేషన్, ఐ హావ్ లాస్ట్ అ పర్సన్, నాకు ఆ వర్డ్ కూడా అంత నచ్చదు. బట్ పీపుల్ సే దట్ ఐ ఫీల్ బ్యాడ్. ఈవెంట్ కంపెనీ ఎంత బాగా, మీకు ఎంతమంది క్లయింట్స్, మీకు వెడ్డింగ్ ప్లానర్ గాను లేకపోతే ఒక డిజైనర్ గాను, ఫ్లోరల్ డిజైనర్ గాను, ఈవెంట్స్ ఎంత ఇస్తే అంత నిజంగా సొసైటీకి ఉపయోగపడుతూ ఉంది. సో ఇంకా హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది మన కరోనా టైంలో చాలా సర్వీస్ చేశారు. ఇంజెక్షన్స్ అన్ని వాళ్ళకి అవైలబుల్ చేశారు. బట్ మనుషులుగా కాకుండా మీరు ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా మంది ఫీడ్ చేస్తుంటారు, బిస్కెట్లు వేస్తుంటారు. మీరు సర్జరీస్ కూడా చేయించారని విన్నాను, అది ఎలా? సో ఒక ఎన్జిఓ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఆల్రెడీ డాగ్స్ కి అంతా షీస్ టేకింగ్ వెరీ గుడ్ కేర్. సో మన ఎన్జిఓ అప్రోచ్ అయ్యారు. మన ఎన్జిఓకి అప్రోచ్ అయితే లైక్ ఐ టోల్డ్ యూ కదండి, నాకేం పర్టికులర్ ఎజెండా ఏమీ లేదు. వాట్ ఎవర్ ఇస్ రియలీ నీడెడ్, జెన్యున్ గా అనిపిస్తే నేను చేసేస్తాను. సో అలాగే మనం ఒక 13 dogs 6 cats వరకు సర్జరీస్ కూడా చేయించాం. సర్జరీస్ చేయించాము. ఆవిడ కూడా ఏదో డాగ్స్ కి బ్లడ్ క్యాంప్ ఏదో కూడా పెడతానన్నారు. ఐ లైక్ ద ఐడియా, కానీ అంత ఎక్స్ట్రావగెంట్ గా నేను చేయలేను. సో వాట్ ఎవర్ మీకున్న పరిధిలో కొంచెం ఏం చేయగలుగుతామో దానికి. సో ఎక్స్టెండెడ్ గా చేశారు కదా, సర్జరీస్ అయి చేయించారు. ఆర్ఫనేజ్ బాయ్స్ అందరినీ ఫిలిమ్స్ తీసుకెళ్ళటం అవన్నీ చేస్తుంటారు. నాకు ఎప్పుడు ఇలాంటి చిన్న చేసి వాళ్ళు చిన్న ఆనందాలు చాలా ఇష్టం. ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ దట్ యునో వాళ్ళు ఆ ఎక్సైట్మెంట్ చూడాలని నేను యాక్చువల్లీ ఎక్సైట్ అయిపోతాను. మా ఫ్యామిలీని అందరినీ కూడా దానికి పుష్ చేస్తాను అనమాట. సో వాళ్ళు కూడా రాధి నీతో ఉంటే ఎప్పుడు ఏదో పని ఉంటానే ఉన్నట్టుంటుంది అంటారు. సో ఎప్పుడు ఏదో ఇన్వాల్వ్ చేస్తా ఫ్యామిలీ. సో వీళ్ళందరూ ఆర్ఫన్ కిడ్స్ అండి. కల్కి మూవీ అన్నమాట, నేను చూడలేదు, వాళ్ళతో పాటే ఫస్ట్ టైం చూడటం. కల్కి మూవీ చూశారు. సో అక్కడ నిజంగా ఎగ్జైట్మెంట్ చూసాను నేను, ఒక వీడియో. ఒక కుర్రోడు అసలు స్టాండప్ కామెడీ చేస్తున్నాడు మిమ్మల్ని. ఐ వాజ్ ఆల్సో వెరీ టచ్డ్ అండి. సడన్ గా చాలా స్పాంటేనియస్ గా కిడ్స్ అందరూ యాక్చువల్లీ చాలా టాలెంటెడ్ వీళ్ళు. వాళ్ళకి అంతా ఏంటంటే కొంచెం గ్రూమింగ్, కొంచెం యూనో వి నీడ్ టు షో దెమ్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఆల్, దే విల్ డు వెరీ గుడ్. మీరు చేసిన ఈ సర్వీస్లన్నిటికీ ఒక రిజల్ట్ డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో వచ్చింది. ఆ గ్రాటిట్యూడ్ ని చూపించడానికి మీలాంటి స్థాయి ఉన్నవాళ్ళు, ఈవెంట్స్ కంపెనీ ఉన్నవాళ్ళు మీ ఒక బర్త్డేని ఒక బిజినెస్ లింక్స్ కోసం ట్రై చేస్తుంటారు. ఒక మంచి పెద్ద పార్టీ అరేంజ్ చేసి విఐపీని పిలిచి, నెక్స్ట్ ఒక వెడ్డింగ్ ప్లానర్ గానో ఈవెంట్స్ ఒక క్లయింట్స్ దొరుకుతారు కదా అని చేస్తారు. కానీ మీ విషయంలో మీ బర్త్డేని ఎవరైతే మీ వల్ల సర్వీస్ పొందారో, లేకపోతే లైఫ్లో వాళ్ళు మంచి చదువుకున్నారో, లేకపోతే మంచి ఉద్యోగాలు వచ్చినాయో, లేకపోతే హెల్త్కి సంబంధించిన హెల్ప్ పొందారో, వాళ్ళందరూ వచ్చి 200-300 మెంబర్స్ వరకు మీ ఇంటికి వచ్చి మీకు బర్త్డే సెలబ్రేట్ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? సో బేసిక్గా నా ఫ్రెండ్స్ అయితే అందరూ చాలా హోల్ హార్టెడ్గానే వస్తారండి. దట్ ఈస్ నేను నా ఫ్రెండ్స్తో కూడా అదే అంటాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్. ఇది లేకపోతే మిగతా డే ఏముందో కూడా నాకు తెలియదు, నాకు సెలబ్రేట్ చేసుకోవడానికి నా కోసం. సో వాళ్ళందరూ రావటం కూడా నేను ఐ ఫీల్ వెరీ
touched and it's very emotional moment for me. Same way మన RCT నుంచి ఎవరైతే బెనిఫిట్ అయ్యారో whomever I have helped, it is very deep subject అండి నాకు. ఎందుకంటే I get very very touched and emotional about ఆ రోజు వాళ్ళందరూ అలా రావటం, ఎఫర్ట్ తీసుకుని నా కోసం వచ్చి కేక్ తీసుకురావటం, నాతో లంచ్ చేయటం వాళ్ళందరూ, దట్ మీన్స్ అ లాట్ టు మీ. దట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ మీ. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ లైక్ okay, I definitely did it. I touched so many people's heart, and gratitude is very 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 important for me. I am a person full of gratitude. Like నాకు చిన్న పని చేసినా నేను చాలా gratitude తో ఉంటాను. I can never forget it for life. So అది చాలా important. That is what will take anybody forward. I feel gratitude is very very important. వీళ్ళంతా చూపించేది కూడా gratitude and love for me. That is only thing they come for. Genuinely they come. గ్రాటిట్యూడ్ అనేది ఫార్మాలిటీగా ఉంటది, కానీ వాళ్ళ మాటల్లో మేము ఇన్స్టాలో చూస్తూ ఉంటే వాళ్ళంతా చాలా హోల్ హార్టెడ్ గా చాలా లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తా ఉన్నారు మాటల్లో. ఎమోషన్ ఇలా వచ్చి వెళ్ళిపోయి మేడం కలిసేద్దాం వెళ్ళిపోదాం అని అసలు అలా ఏమి ఉండదు. ఫార్మాలిటీ కనపడలేదు. వస్తారు, చాలా బాగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వెయిట్ చేస్తారు. నేను వాళ్ళతో అంతే పేషెన్స్ గా మాట్లాడతాను. ఫోన్ చేశారు అన్ని చూసి, అలాగే మేము వాళ్ళని పంపిస్తాం వాళ్ళని. సో అలాంటప్పుడు అనిపిస్తుందా లైఫ్ మనం పుట్టినందుకు ఏదో చేసాము, ప్రజలకి మనం ఉపయోగపడ్డాము, మంచి సర్వీస్ చేసాం అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. చాలా నాకైతే టోటల్ సాటిస్ఫాక్షన్. సో అందరూ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటారు, మీకు లైఫ్ సాటిస్ఫాక్షన్ లాగా ఉంది. మీ ఈవెంట్ ప్లానింగ్ లో చాలా బిజీగా ఉంటారు, అలాగే ఒక పక్కన అంతే టైం వెచ్చిస్తూ చారిటీ చేస్తూ ఉంటారు. మీ పర్సనల్ హాబీస్ ఏం లేవా? సినిమాలు చూడటం, బుక్స్ చదవటం? నేను ఒక టైంలో ఎవ్రీ వీకెండ్ మా హస్బెండ్ తో మూవీకి వెళ్ళేదానండి. సో ఇప్పుడు 10 years అయిపోయింది ఆల్మోస్ట్ థియేటర్కి వెళ్ళి. ఏదో మధ్యలో ఏదైనా ఒక సినిమా వస్తే వెళ్ళానేమో కానీ నాట్ ఎ మూవీ పర్సన్ అట్ ఆల్. అంత ఐడియా కూడా, మూవీ నాలెడ్జ్ కూడా చాలా తక్కువే. ఎప్పుడైనా చూస్తే ఇంట్లో చూస్తాను, అవి కూడా నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తాను, కానీ మూవీస్ తక్కువే. కానీ ఈ కల్కి మూవీ గురించి చాలా విన్నాను అనమాట. ఎప్పటి నుంచి వెళ్దామని, స్వప్న అండ్ స్వీటీ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు నాకు. అప్పుడు కూడా వెళ్దామని అందరూ కూడా అంటే కుదరలేదు ఆ టైంలో. సో ఎందుకో మరి అది అలా కుదరలేదు. అండ్ ఆర్ఫన్ కిడ్స్ గురించి తెలిసింది, వాళ్ళందరికీ కల్కి మూవీ చూపిస్తే బాగుంటుందని ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పారు. ఇట్స్ అన్ ఎపిక్ మూవీ, రాది తీసుకెళ్దాం అంటే సరే అని ఇంకా వన్ డే డిసైడ్ అయిపోయి వాళ్ళతో పాటే వెళ్ళి ఆ సినిమా చూసాను. వీళ్ళందరూ కూడా ఆర్ఫన్స్ అనమాట, కుక్కుడుపల్లి అక్కడ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళతో పాటే వెళ్ళి ఆ మూవీ చూసాను నేను కూడా వాళ్ళతో పాటు. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఓవర్వెల్మింగ్. వాళ్ళు బస్సుతో ఎక్కిన దగ్గర నుంచి నాకు ఫోన్స్ అనమాట, మా టీం అందరూ ఎక్కారు, దే సో ఎక్సైటెడ్ టు కమ్ అంతా అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడే థియేటర్కి తీసుకెళ్ళి వాళ్ళకంతా మూవీ చూపించారు. సో 10 years మీరు థియేటర్కి వెళ్ళి ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత థియేటర్ చాలా తక్కువ అండి, చాలా అసలు మేబీ వన్స్ ట్వైస్ అంతే, దానికంటే అసలు ఇప్పుడు వెళ్ళలేదు. ముందు బాగా వెళ్ళాను, ఎందుకంటే తనకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో బాగా ఎవ్రీ వీకెండ్ వెళ్ళిపోయాను. నేను ఇంకా పాప్కార్న్ బ్రౌనీస్ తింటాను, నేను వెళ్ళేదాన్ని. సో హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. సో ఇవన్నీ ఓకే. మంచి రేసర్ అని విన్నాను నేను. అదే అలాగా మీకు హాబీ? రేసర్ అంటే ఏంటంటే, నేను చాలా మా మదర్కి చెప్పకుండా కూడా గో కార్టింగ్ ఛాంపియన్షిప్ రేసెస్ కన్నిటికీ వెళ్ళాను. 2-3 times కూడా ఛాంపియన్షిప్ రేసెస్ థర్డ్ పొజిషన్ లో వచ్చాను నేను చాలా సార్లు. సో ఐఎమ్ లాట్ ఇంటూ స్పోర్ట్స్ అనమాట. బంజీ జంపింగ్ కూడా చేసేదాన్ని చాలా. హైదరాబాద్ లో వచ్చినప్పుడల్లా చేసేదాన్ని. ఆల్ మై మన డబ్బులన్నీ దానికి అప్పుడు ఖర్చు పెట్టేసాను. ఒక జంప్ 500 rupees ఆ డేస్ లో. సో అలా చాలా చేసేవాళ్ళం. రేసింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఐ యూస్ టు హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మంచి కార్స్ ఉండేవి. సో వీ యూస్ టు లైక్ రేస్ అండ్ ఆల్ డ్రాగ్ రేస్ లాగా అక్కడక్కడే హైదరాబాద్ లో. ట్రెజర్ ఐలాండ్ చాలా ఫేమస్ కదా, ట్రెజర్ ఐలాండ్ లో అంతా రేసింగ్ చేసేవాళ్ళు. గో కార్టింగ్ ఇస్ డిఫరెంట్. పోలీసులు దొరకటాలు, పోలీసు ఆటలు ఇప్పుడు దాకా సో పోలీసులు తిరగని ప్రదేశాలు చేస్తుంటారు, అలా చేసేదాన్ని. అండ్ ఐ లవ్ కార్స్. Everybody who knows me, they all know that I'm crazy about cars. I'm not so much into jewelry, clothing and all. నాకు అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఆడవాళ్ళకి ఇష్టపడే అన్ని లేవు, ఇంకా అది నీడ్ కాబట్టి ఇప్పుడు కొంచెం తయారవుతాను, కానీ ఇంట్రెస్ట్ అయితే ఐఎమ్ లాట్ ఇంటూ కార్స్. బైకింగ్ కూడా చేస్తాను. బైక్ కూడా ఉండేది, దాని తర్వాత ఐ సోల్డ్ ఇట్ ఆఫ్. మై మదర్ డజంట్ నో దిస్, సో షీ ఇస్ గోయింగ్ టు సీ. సిటీలో తిరిగేవాళ్ళ బైక్ వేసుకుని మీరు? సిటీలో కాదండి, మార్నింగ్ రైడ్స్ అయ్యి ఉండేవి ఫ్రెండ్స్ తో. సో అలా వెళ్ళేదాన్ని. సో ఆ బ్యాచ్ కూడా ఉంది మీకు, బైకర్స్ కూడా ఉన్నారు, రేసర్స్ ఉన్నారు. సో మీరే మళ్ళీ చారిటీ గ్యాంగ్ వేరు. నా డ్రీమ్ ఏంటంటే, నాకు 7 cars ఉండాలి అని నా డ్రీమ్. మా మదర్ ఏమో ఎప్పుడు అంటే రోజుకి ఒక కార్ లో వెళ్ళాలని ప్యాషన్, అంతే. 7 cars ఉండాలని. స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్, సో వేస్ట్ చేసేస్తున్నావు డబ్బులు అంటది. నాకేమో నాకు అదే ఇంట్రెస్ట్, నాకు అదే కావాలని నేను.
That's always a debate between me and her. అందరూ అమ్మాయికి ఏదైనా వస్తే 7 వారాల నగలు కొనాలనుకుంటారు కదా, అలాగే మీకు 7 వారాలు అసలు అవసరం లేదు. మెంటలీ షీస్ ప్రిపేర్డ్. ఓకే, ఎలాగో నేను చెప్పింది మాట ఏందో కార్ సేపించి అని. గార్మెంట్స్ కొనక్కలేదు అమ్మాయికి, కార్లు కొంటే చాలు. సో నెక్స్ట్ ఇవన్నీ ఓకే, వాళ్ళు మీ నుంచి హెల్ప్ ఎవరు పొందారో వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపించడం, లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడం కాకుండా సొసైటీలో మీకు ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది మీ సర్వీస్ అని చూసి, అది ఎలా ఫీల్ అయ్యారు అది వచ్చిన? ఇట్ వాస్ వెరీ నైస్ అండి. ఇట్ వాజ్ ఐ మీన్ రికగ్నిషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నన్ను అడుగుతారు, ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ దే ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్ అబౌట్ చారిటీ చేస్తారు కదా, చారిటీ చేసినట్టు చెప్పుకోకూడదు కదా అని ఒకళ్ళు అడిగారు నన్ను. ఇది చారిటీ చేస్తున్నప్పుడు చెప్పుకోవటం కాదండి. ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే చారిటీ అనేది ఇట్ ఈస్ అ గుడ్ కాజ్. మోర్ పీపుల్ అప్రోచెస్, వీ టచ్ మెనీ లైఫ్స్, and we can also do it for the right people. So it is not like it is not a publicity, it is more about creating an awareness is what I think. నిజంగా ఎవరైతే మనకి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఇది పలానా వాళ్ళని తెలియటానికైనా కావాలి. 100% అలాగే అరే రాధికే చేస్తున్నారు ఒక ఈవెంట్స్ చేసే ఒక కంపెనీ, అరే మనం ఎందుకు చేయకూడదు, ఆవిడే చేస్తున్నా ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. No, many people have taken inspiration from me. I know it personally also. I met all of them and they come to discuss with me. They are people. ఏదైనా సరే నేను యంగ్స్టర్స్ కూడా అదే చెప్తాను, you should start small. Don't think of having a big agenda. Don't think of starting it very big with big resources. అవసరం లేదు. ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ చేసేయచ్చు ఎవరైనా అనుకుంటే. చిన్నతనంతోనే స్టార్ట్ అయ్యి పెద్దదే వెళ్ళాలి, కానీ సడన్ గా పెద్దది చేస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. సడన్ గా ఇంత పెద్దది చేసాం, ఇంకా there is nothing to look forward to, సడన్ గా అంత పెద్దది చేసినా స్లోగా youngsters also should get into this. Youngsters are the next it is not about the economic growth, it is about these youngsters are going to uplift the country, I feel. So they should everybody should get into some kind of social activity. That is very very important. అదే రిక్షా పుల్లర్కి ఒక 50 రూపాయలు ఇస్తే అందులో 10 రూపాయలు చారిటీ చేసి వాళ్ళు రిక్షా పుల్లర్ వాడి పరిధికి బాగా చేస్తున్నట్టు. సో మీరు మీ మాటలో చెప్పాలంటే గోల్స్ పెట్టుకోకూడదు, ఇది చేసేయాలి అది చేసేయాలి, అసలు గోల్స్ పెట్టుకోకూడదు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ లో మనం ఏం చేయగలం చేసుకుంటే ఇన్స్టెంట్ గా మనం యాక్షన్ లోకి దిగి ఇది చేసామా అనే దాంట్లో that is total satisfaction. There are many things where people plan so much in their life but it does not happen. Knowledge is wisdom, but when you don't put that knowledge into practice, what is the point? There is no point. You're sitting and reading books, you're giving gyan, everything is okay, but when you're not putting all that into action, what is the point? And I am a person of complete action. I am very less speaking. I want to be on field and work and make everybody involved, all my friends and their kids. RCT మన అయిన ఫ్లీ మార్కెట్, all my friends and their kids, luckily నా లక్ ఏంటంటే వాళ్ళందరూ అబ్రాడ్ లో చదువుతారు పిల్లలందరూ అండర్ గ్రాడ్ కి. ఆ టైంలో అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఐ కుడ్ ఇన్వాల్వ్ ఎవ్రీబడి ఇన్ దట్. నా ఫ్రెండ్స్ కిడ్స్ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అంటున్నారు, అది నువ్వు ఈవెంట్ చేసావు. కానీ మా కిడ్స్ కూడా ఎంత ఐ ఓపెనర్ అంటే, దే వర్ మెనీ కిడ్స్ హూ వర్ కమింగ్ అండ్ టెలింగ్ మీ, బట్టలు కూడా ఇచ్చేసి ఒక ప్యాడ్ ఇవ్వండి ఆంటీ అని అడిగారంట వాళ్ళు. సో ఇట్ ఇస్ సచ్ అ టచింగ్ మూమెంట్. దే నో ద వాల్యూ ఆఫ్ దట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా దే ఆల్ గాట్ ఇన్ టు రియాలిటీ. దే అండర్స్టాండ్ ఇట్ సో వెల్ అండ్ దే డిడ్. అసలు వాళ్ళంతా యూనిటీగా ఎంత బాగా చేశారంటే నాకు ఐ హావ్ గ్రాటిట్యూడ్ ఫర్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. హూఎవర్ ఇస్ హెల్పింగ్. డెఫినెట్ గా అంటారు ఊరికే రెండొచ్చేది తెలియకూడదు అంటారు, కానీ అలా తెలిస్తేనే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. మన కష్టం వస్తే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు మనం అనే కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. It all only multiplies in a good way. There is nothing to hide and all. It is okay to definitely show what you are doing. I feel that. నేను ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెడితే నేను భోజనం పెట్టని చెప్పకూడదు, కానీ అలాంటి అవసరం లేదు. కానీ ఇలాంటి థింగ్స్ ఇన్స్పైర్ చేసాయి కదా. So it was an experience. The RCT event that we did was a very big eye opener for many people. Yeah, and many people got inspired. నాకు చాలా మంది కూడా చెప్పారు ఇక్కడ అక్కడ చేద్దాం అంతా అని. ఐ సెడ్ ఓకే, విల్ డూ ఇట్ అని. సో నెక్స్ట్ రాజమండ్రి చేయాలి. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ రాజమండ్రి వాళ్ళు వెయిటింగ్. విల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న అన్ని జరగాలని, థ్యాంక్ యూ సో మచ్, అందరికీ మంచి జరగాలని. ఎందుకంటే మీ యాటిట్యూడే అది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేయట్లేదు, మీరే అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఈ స్థాయిలో మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. మిమ్మల్ని చూసి మరి కొంతమంది ఇన్స్పైర్ చేస్తే సొసైటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఎవరు పక్కన వాళ్ళు చెప్పినా ఎంత చెప్పినా మనం అప్పుడప్పుడు వినం కదా, మనమే మోటివేట్ చేసుకొని చేస్తుండాలి. లైఫ్ లో చాలా ఉంటాయి ట్రబుల్స్, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ లో. సో మెనీ థింగ్స్ వి ఫేస్.
There is jealousy you have to face. There is discrimination you have to face. There is when you're a single woman, you have other ways to face. Many things happen. Many things happen. There are many times where people want to pull you down also. You don't get encouragement from the people that you actually want to be encouraged. But you should never give up. You should just be all out there, focus. When your inner is right, outside is taken care by itself. Your inner should be right. Ante. That is what I truly believe in. చారిటీ చేస్తూ మీ మీద ఒక గుడ్ విల్ సొసైటీలో వచ్చిన వాళ్ళు, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది చాలా బిగ్ ఇష్యూ. దాని చుట్టూరు ఎంతో పెద్ద క్రైమ్, వరల్డ్ మాఫియా ఇదంతా ఉంది. సో మీలాంటి చారిటీ వాళ్ళు కూడా ఎక్కడన్నా ఒక్కొక్కసారి దాన్ని మెన్షన్ చేస్తూ గవర్నమెంట్ డిఫరెంట్ మీ వాయిస్ లాగా, ఎందుకంటే మీకు వ్యాలిడిటీ ఉంటుంది మీరు ఇంత సర్వీస్ చేస్తారు కాబట్టి. అది చాలా చాలా ఏడుపు కూడా వస్తుంది. has come to me of talking about that India, but anything like that comes to me, I am the first one to be all out there and do it for them. Definitely గా అలాంటి ఒక లౌడ్ వాయిస్ ఇస్తే చాలా మంది అలర్ట్ అవటానికి, ఎందుకంటే దీని వెనకాల అంతా చాలా మంది వ్యవస్థలు వాళ్ళతో టైఅప్ అయ్యి వరల్డ్ వైడ్ గా పెద్ద మాఫియాగా తయారైంది. కొన్ని కథలు వింటుంటే చాలా ఏడుపు వస్తుంది మనకి. ఇంత జరుగుతుందా మన పిల్లలు మన కళ్ళ ముందు. Humanity comes first, sir. I'm seeing the Gaza incident. All my Instagram posts have been so much about the Gaza incident. It's very, very sad what is happening. There are thousands of kids who have died. Humanity. And all these leaders come, they meet, they talk. It is not about meeting and talking. It is about getting into action and creating the situation right. That is not happening. Very sad. So మీరు అన్నది ఏంటంటే గాజాది కూడా నేను చూస్తూ ఉంటాను కదా, ఫాలో అప్ అవుతుంటాను కదా. అంటే ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నాం అనేది వి నో. అనేది పేరుకే ఉంది కానీ అంతే. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎవ్రీబడి ఆర్ డూయింగ్ డ్రైవ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం. దేర్ సో మెనీ అదర్, ఎవ్రీ కంట్రీ ఇస్ కమ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ఇట్. Every country is contributing for it. But nobody is able to shake up that particular country to stop this. That is the irony. That is the situation we are in today. It can happen to any one of us tomorrow. మన ఏం సర్ప్రైజ్ కూడా అవ్వకలేదు. ఎంత ఫ్రెండ్లీ కంట్రీ అయినా ఈ విషయంలో ఇండియా డెఫినెట్ గా. It is not a war. It is a genocide. It is not a war. It is not a war, definitely. So situations అలా ఉన్నాయి, we are not able to do. So అందుకనే అక్కడికి వెళ్ళి మనం ఏమీ చేయలేం కాబట్టి people, all these youngsters should get inspired by seeing the people next to you, in your communities, in your family, in your surroundings. Come forward and do little bit of it. మన దగ్గర పనిచేసే వాళ్ళు మీరు డైలీ చేయకపోయినా టైమ్, ఎన్జిఓ సర్వీసెస్, సోషల్ సర్వీస్ ఎవ్రీడే చేయకపోయినా నెలకి ఒక 1 day చేసినా ఇంపాక్ట్ఫుల్ గా చేస్తే దట్ కెన్ చేంజ్ మెనీ లైఫ్స్ ఇన్ అ గుడ్ వే. డెఫినెట్ గా 100%. మన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు. I get very anxiety when such topics come up because I feel that అందరూ అంటారు టైం లేదు అంటారు. నేను నా పర్సనల్ గా నేను చాలా చేస్తుంటా. I'm a very social person. I am always there in all the functions that my friends and family invites me. I do my RCT work. I am there into Tamra, and I am doing a lot of things when people call me personally. I go and meet. I do many things. గుడికి వెళ్తాను, అన్ని చేస్తా. మనం ఫస్ట్ చేసేది పని ఫస్ట్ చేసుకుని లాస్ట్ చేసే పని లాస్ట్ చేస్తే మనకి డేలో ప్రతి దానికి టైం ఉంటుంది. మీరు ఫస్ట్ తీసుకొచ్చి లాస్ట్ చేస్తే మనకి దేనికి టైం, మనకు కంగారు వస్తుంది, పని ఏమవుతుంది అక్కడ. సో దట్ ఈస్ వాట్ టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, మనసు ఉండాలి కానీ టైం మేనేజ్మెంట్. టైం లేదనేది ఊరికే ఎస్కేపిజం. నేను అసలు నమ్మనది. టైం లేదంటే నేను నమ్మను ఎవరిని. సో దట్ ఈస్ ఎన్ ఎక్స్క్యూజ్. దట్స్ ఇట్. తామ్రాకి ఈవెంట్స్ అండ్ బియాండ్. అవును. నేను మీ యాక్టివిటీ చూసాక ఆ బియాండ్ అనేది రాధికా చారిటబుల్ ట్రస్ట్ అనుకున్నాను. థాంక్యూ సార్, యు కనెక్టెడ్ ఇట్ వెల్. ఓన్లీ ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అండ్ కనెక్షన్ ఓన్లీ. రాధికా చారిటబుల్ ట్రస్ట్ కూడా ఒక నినాదం ఉంది, హ్యూమానిటీ కమ్స్ ఫస్ట్ అనేది. డెఫినెట్గా అది ఉండబట్టే మీరు ఇన్ని చేయగలుగుతున్నారు. సో మరింత మీ సర్వీసులు విస్తరించాలని. పుణ్యం పురుషార్థం అంటాం, పుణ్యము పురుషార్థమును. నిజంగా మీ క్లయింట్స్ ఎవరైతే మీకు ఈవెంట్స్ అప్ చెప్తారో నిజంగా వాళ్ళు కూడా పుణ్యం దొరుకుతుంది ఒక విధంగా. కాకపోతే వాళ్ళు ఎంత ఇచ్చినా మీకు మీరు చేసే పుణ్యకార్యాల్లో వాళ్ళకు కూడా భాగం వచ్చినట్టే. సో నిజంగా మీరు డెఫినెట్గా ఒక లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో చేస్తూ ఉన్నారు. సో మా జెరిటాక్స్ తరఫున మీ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్కి మేము డెఫినెట్గా అభినందన తెలియజేస్తున్నాం. మాటతో ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలని మీ యాక్టివిటీస్ తోటి, మీ మాటతోటి. సో ఇంకా ఇగ్నోర్ చేయబడిన ఎన్నో మేజర్ ఇష్యూస్ నేను ఇందాక చెప్పిన చైల్డ్ ట్రాఫికింగ్ గురించి వాటి గురించి మీ వాయిస్ వినిపించాలని కోరుకుంటూ
Definitely. సో జెరీ టాక్స్ కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. It's a good experience. Thank you so much. Thank you. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు. Hi, I'm Radhika Tanguturu. I'm the founder of Tamara Tamara Events and Radhika Charitable Trust. I wish you all subscribe for the Jerry Talks.